బుచ్చమ్మకు బుద్ధొచ్చింది. బుచ్చమ్మ వాళ్ళు బాగా కలిగిన వాళ్లే. మెయిన్ రోడ్డు పక్కనే 3 అంతస్తుల మేడ ఉంది. కింది భాగాలన్నీ అద్దెకి ఇచ్చేసి అన్నిటికన్నా పైభాగంలో వాళ్ళుంటున్నారు. బుచ్చమ్మ చాలా బద్ధకస్తురాలు. ఇల్లు ఊడ్చిన చెత్త చెదారాలు ఎప్పుడూ కిందకి దిగివచ్చి చెత్తకుండీలో వేసిన పాపాన పోలేదు. కనీసం పోగేసిన చెత్త వేళాపాళా లేకుండా పైనుండి కిందకి విసిరేసే అలవాటైపోయింది. ఆ విషయంగా ఇరుగు పొరుగు వారితో, బజార్న వెళ్లేవాళ్లతో చివాట్లు పడ్డాయి. ఆఖర్న తన పిల్లలే కాదు, భర్త కూడా మందలించేసరికి చెత్త విషయం కాస్త గట్టిగానే ఆలోచించాల్సి వచ్చింది. ఓ రోజు రాత్రి 1 గంటకు మెలకువ వచ్చింది బుచ్చమ్మకు. అప్పుడే ఆ రోజంతా పారవేయకుండా ఉంచేసిన చెత్త సంగతి గుర్తుకొచ్చింది. బాల్కనీలోకి వచ్చి చూసింది. బజారంతా ప్రశాంతంగా ఉంది. వెంటనే బుచ్చమ్మ లోనికి వెళ్ళి చెత్త మొత్తం ప్లాస్టిక్ కవర్లో కుక్కేసి బజార్లోకి విసిరేసింది. గొడవేం లేదు. ఈ పద్ధతి బాగుందని తృప్తిపడింది. ఉదయం మెలకువ రాగానే వచ్చి బజార్ను పరిశీలించింది. అప్పటికే బజార్లు శుభ్రంగా ఊడ్చేసి ఉన్నాయి. రాత్రి తాను చేసింది చాలా బాగుంది అనుకుంది. ఇక ఈ రోజు నుండి బుచ్చమ్మకు ఒక నిద్రపట్టి మెలకువ రావటం, వెంటనే చెత్తను బజార్లోకి విసరడం సజావుగా సాగిపోసాగింది. ఆ రోజు ఆదివారం కావడంతో ఇంట్లో పని తొందరగా చేసింది. పిల్లలు, భర్త టీవీ చూస్తున్నారు. అందరూ రోజంతా ఇంటి పట్టునే ఉండడంతో వంటింట్లో పని ఎక్కువైపోయింది. అందుకే బాగా అలసిపోయింది బుచ్చమ్మ. వంటిల్లు సర్దేసి పడక గదిలోకెళ్ళి యథారీతిగా 1 గంటలోపే మేలుకుంది. లేచి బయటికొచ్చింది. బాల్కనీలో తాను ఆ రోజు పోగేసిన చెత్త కవర్లో వేసి బజార్లోనికి ఓ చూపు చూసింది. ఆదివారం కనుక ఇల్లంతా తుడిచి పనికిరాని ఇనప ముక్కలు, పాత చెప్పులు అన్నీ కలిపి మోపెడయ్యాయి. ఆ సంచి కాస్త కష్టంగానే ఎత్తిపట్టి బలంగా విసిరేసింది. బరువు బాగా ఉన్నందున దూరంగా కాక తన ఇంటి దుకాణం వద్దనే పెద్ద శబ్దంతో పడిపోయింది. ఆ వెంటనే ఎవరో బాధగా కెవ్వున అరిచారు. ఆ గొంతు వినగానే బుచ్చమ్మ గుండె గుబేలుమంది. భయంగా గదిలోకొచ్చి గాబరాగా వాళ్ళ ఆయన పక్కమీద చూసింది. అతను కనపడలేదు. వెంటనే పిల్లల్ని లేపి అడిగింది. మాతో పాటు ఇందాక టీవీలో సినిమా చూశారు. తర్వాత నిద్ర రాలేదేమో, అలా బయటకు వెళ్ళుంటారు, వస్తారులే అంటూ పక్క మీద వాలారు. బుచ్చమ్మకు మనసులో లేదు. భయం ఎక్కువైంది. పిల్లల్ని బలవంతంగా లేపి విషయం చెప్పకుండా అందర్నీ తనతో కిందకి తీసుకెళ్ళింది. తీరా వెళ్ళి దుకాణం ముందు టార్చ్ లైట్ వెలుగులో చూస్తే ఇంకేముంది, ఆవిడ భర్తే సొమ్మసిల్లి పడి ఉన్నాడు. తల పగిలి రక్తం కారిపోతోంది. ఆ పక్కనే తాను విసిరేసిన చెత్త సంచి చిరిగి పడి ఉంది. జరిగింది తలుచుకుని బుచ్చమ్మ తల బాదుకుంది. పిల్లలు విషయం తెలియక కంగారు పడసాగారు. బుచ్చమ్మ గొంతు పెగల్లేదు. అతి కష్టంగా, మరేం లేదర్రా, పైనుండి ఈ చెత్త మూటను పడేసింది నేనే. ఇంట్లో సిగరెట్లు కాల్చవద్దని గొడవ పడ్డాను. అప్పట్నుండి మీ నాన్న నిద్ర రాక ఇక్కడికొచ్చి సిగరెట్ కాల్చుకుంటున్నారేమో. చెత్తమూట వచ్చి ఈయన తలమీదే పడింది, కర్మ కాకపోతేనా అంటూ బోరుమంది. ఆ వెంటనే వాళ్ళ పెద్దబ్బాయి ఓ ఆటో తెచ్చాడు. దగ్గర్లో ఉన్న నర్సింగ్ హోంలో చేర్చారు. అక్కడ 15 రోజులు గడిచాక బుచ్చమ్మ భర్త కోలుకున్నాడు. అందుకు 10,000 డబ్బు వదిలింది. దాంతో బుచ్చమ్మకు బుద్ధొచ్చింది. అప్పటి నుండి ఆవిడ చెత్తను బజార్లోకి విసరడం మానేసింది. కథ సమాప్తం. సమదృష్టి. రమణ మహర్షి ఆశ్రమంలో ఆయన ఒక చెట్టు కింద కూర్చుంటే ఆయన వద్దకు ప్రతిరోజు ఒక కోతి, ఒక పిల్లి, ఒక ఉడత వస్తుండేవి. ఆయన వేరుశనక్కాయలు తీసుకుని దగ్గర పెట్టుకునేవారు. కాయలు ఒలిచి పప్పులు తీసి ఒకటి ఉడతకు, ఒకటి కోతికి, ఒకటి పిల్లికి వేసి తానొకటి పుచ్చుకునేవారు. ఇది వారి దినచర్యలో ఒక భాగంగా ఉండేది. ఒకనాడు ఆయన పద్మాసనం వేసుకుని కన్నులు మూసుకుని ధ్యానముద్రలో ఉన్నారు. అప్పుడు ఆయన వద్దకు కొన్ని పిచ్చుకలు వచ్చి కూర్చుని కిచకిచలాడాయి. ఆయనకు ధ్యానభంగమైంది. ఆయన కళ్ళు తెరిచి చూశారు. ఆ పిచ్చుకలు ఆయనతో ఏదో చెబుతున్నట్లు తిరిగి కిచకిచలాడాయి. వాటి భాష ఆయనకు అర్థమైంది. వెంటనే ఆశ్రమాధికారిని పిలిచి, ఇవాళ మన ఆశ్రమంలో ఎక్కడైనా పిచ్చుకగూళ్ళు తీసివేశారా? అవి నాకు వాటి కష్టం గురించి చెబుతున్నాయి అని అడిగాడు.
అందుకు ఆశ్రమాధికారి, అవును స్వామి, మనం సరుకులు పెట్టే గదిలో ఉన్న పిచ్చుక గూళ్ళ వల్ల ఆ గది మొత్తం అసహ్యంగా తయారైంది. అందువల్ల అక్కడ ఉన్న గూళ్ళను తొలగించాం అని అన్నాడు. అందుకు రమణ మహర్షి బాధతో, అవి మీకేం అపకారం చేశాయి? అవి మాత్రం జీవించనవసరం లేదా? ఇక ముందెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. సమస్త జంతువుల పట్ల సమదృష్టితో ఉండాలి అని మందలించారు ఆయన. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.